వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. స్వయంభూ నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం ఈ వేసవిలో రావడానికి రెడీ అవుతోంది. ఏప్రిల్ 10వ తేదీ. యాక్చువల్గా మార్చిలోనే ఆ సినిమాని తీసుకురావాలని అనుకున్నారు. సో దాన్ని ఏప్రిల్కి పుష్ చేశారు. ఏప్రిల్ 10 ఖాయం చేసుకున్నారు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా. సో నిఖిల్ మనకు తెలుసు, కార్తికేయ 2 సినిమా నుంచి తను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో ఎవరు కూడా కెరీర్ లో ఈ స్థాయికి ఎదుగుతాడని చెప్పేసి ఊహించలేదు. అలా తన చక్కని ప్లానింగ్ తోటి ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సో అందు గురించే అతని నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించాడు. సో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా స్వయంభూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మామూలు సోషల్ సినిమా కాదు. అందులో ఇదివరకే చెప్పారు, ఈ సినిమా గురించి తెలియజేసేటప్పుడే చరిత్రలో మరుగున పడిపోయినటువంటి ఒక యోధుడి కథతోటి ఈ సినిమాని రూపొందిస్తున్నామని చెప్పేసి భరత్ కృష్ణమాచారి ప్రకటించాడు. మరి ఒక్కసారి ఈరోజు ఆ సినిమా సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది. 2 నిమిషాల పైనే ఉంది ఆ టీజర్. ఆ టీజర్ లో ఉన్నటువంటి కొన్ని ఫోటోల్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ ఫోటోలు చెప్పే కథ ఏంటో మనం చర్చించుకునేటువంటి పని చేద్దాం. ఒక్కసారి మనం దాంట్లోకి వెళ్దాం. సో ఇది స్వయంభూ టైటిల్. నిఖిల్ సిద్ధార్థ ఇన్ అని చెప్పేసి కనిపిస్తా ఉంది. సో టైటిల్ డిజైన్ కూడా చాలా బాగా ఉంది. ఒక సింహం బొమ్మ కనిపిస్తోంది, ఒక ఆయుధం ఉంది, అలాగే ఒక కాషాయ వస్త్రం కూడా కనిపిస్తోంది. సో ఇందులో చాలా, అలాగే మిగతా ఆయుధాలు, ఈ సినిమాలో ఉపయోగించినటువంటి ఆయుధాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్టే ఈ డిజైన్ లో తను రూపొందించాడు భరత్ కృష్ణమాచారి. సో ఇప్పుడు మనం ఆ సినిమా చెప్పే కథ ఏంటి, ఆ టీజర్ చెప్పే కథ ఏంటి, అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అనేది చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు అయ్యప్ప శర్మ. చేతిలో ఏదో ఒక పరికరం ఉంది. దీని పేరు సింగూరి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ సదాశివుడే దిగి వచ్చి శ్రీరామునికి అందించినటువంటి సింగూరికి అరణ్యవాసమా అని చెప్పేసి అయ్యప్ప శర్మ చెప్తూ దాన్ని చూపిస్తూ ఉన్నాడు మనకి. సో ఈ సింగూరి అనే ఈ పరికరం ఒక ఆయుధం అనుకోండి. దీనికి ఈ సినిమా కథకి లింక్ ఏమిటి అంటే, ఇది చరిత్రలో మరుగున పడిపోయిన ఒక యోధుడి కథ అని చెప్తూ మైథాలజీ టచ్ ఇస్తున్నారు. రామాయణంలో ఉన్నటువంటి ఒక ఆయుధమో పరికరమో దానికి ఈ సినిమాకి లింక్ ఉన్నట్టు ఇది టీజర్ ప్రారంభంలోనే దీన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కథతోటి ఈ రామాయణానికి ఒక లింక్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది, ఒక అనుసంధానం ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో తర్వాత ఏంటి, సో ఇది ఇక్కడ మనకి ఒక గుర్తు తెలియని, అంటే స్పష్టంగా ఆ ముఖాన్ని చూపించట్లేదు ఒక పాత్ర. ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఇతను సునీల్. ఇందులో కాలబాంధవ సంథింగ్ అలాంటి పేరు ఇతనికి ఉంది. అంటే ఇంత పెద్ద రాజ్యాన్ని మనం ఆక్రమించుకుని స్వాధీనం చేసుకున్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇతను అంటున్నాడు. అక్కడ ఇతనితోటి సునీల్ తోటి అంటున్నాడు. సో అంటే రాజ్యాన్ని ఆక్రమించేటప్పుడు అక్కడ ప్రజల్ని, గ్రామాల్ని, అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎంత హింసకి గురి చేస్తారో కూడా ఈ సన్నివేశం మనకి తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత సో ఇక్కడ కథానాయకుడి ఎంట్రీ వస్తుంది మనకి. సో తను ఏం చేస్తాడు, తను ఎవరు, ఏంటి, కృష్ణ అని చెప్పేసి తన పేరు అలా అనిపిస్తోంది. సో దీని తర్వాత అంటే ఒక సందర్భంలో ఏదైతే ఇందాక మనం చూపించామో, అతను ఒక రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎంతో మంది ప్రాణాలు తీయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ జనం నోళ్ళు ముయించాలంటే వాళ్ళ ప్రాణాలు తీయాలి అని చెప్పేసి కత్తులతో ప్రాణాలు తీయేసామని చెప్పి అతను చెప్పేటువంటి ఆ మాటల తర్వాత వచ్చేటువంటి పోస్టరే ఇది. సో అంటే అందులో వస్తున్నటువంటి ఆ టీజర్లో చెప్పేటువంటి కథలో భాగంగా సో ఇలా మనకి హీరో ఎంట్రీ ఇస్తాడు. సో అతని ఆహార్యం, లుక్ కానీ ఒక డిఫరెంట్ గా తను ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తా ఉంది. పొడవుగా పెంచినటువంటి జుట్టు, అలాగే చిన్నపాటి గడ్డం, మీసాలు. సో ఒక డిఫరెంట్ లుక్లో అయితే మనకి నిఖిల్ కనిపిస్తూ ఉన్నాడు, ఒక యోధుడి లాగా. సో ఇది కబీర్ దుహాన్ సింగ్. సో చాలా సినిమాల్లో విలన్ గా నటిస్తూ ఉన్నాడు. ఇందులో అత్యంత క్రూరమైనటువంటి ఒక పాత్రలో ఇతను కనిపిస్తాడని చెప్పేసి మనకి అర్థమవుతుంది. బహుశా ఇతనితోటి కథానాయకుడు యుద్ధం చేయాల్సి
వస్తుందని చెప్పేసి కూడా మనకి అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కథానాయకుడు ఉన్నాడు, అలాగే ఒక హీరోయిన్ సంయుక్త మనకు కనిపిస్తుంది. సో సంయుక్త కూడా ఈ సినిమాలో ఒక యోధురాలిగా మనకి కనిపిస్తూ ఉంది. సో కథానాయకుడికి అంటే ఈమె హీరోయినా లేకపోతే ఏమిటి అనేది మనం ఇక్కడైతే మనకి తెలియజేయలేదు, కానీ బట్ ఈమె కూడా పోరాటం చేస్తుంది తన వాళ్ళ కోసం అని చెప్పేసి మన అర్థమవుతుంది. ఈ సందర్భంగా నిఖిల్ చెప్పేటువంటి ఒక డైలాగ్ ఉంది, ఒక వ్యక్తే కదా అని వదులుకుంటే ఆ ఇంటిని, ఆ ఇల్లే కదా, ఆ ఒక్క ఇల్లే కదా అని వదులుకుంటే ఆ గ్రామాన్ని, ఒక్క గ్రామమే కదా అని వదులుకుంటే ఆ రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి నిఖిల్ నోటి నుంచి వచ్చేటువంటి డైలాగ్స్. సో ఆ సందర్భంగా వచ్చేటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఒక్క వ్యక్తిని కూడా మనం కోల్పోకూడదు అనేటువంటి తపన ఉండేటువంటి కథానాయకుడిగా మనకి ఇక్కడ కనిపిస్తాడు. అలాగే యుద్ధం అంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా ఆ యుద్ధం అనేది నిలవదు కృష్ణ అని చెప్పేసి సుబ్బరాజు అనేటువంటి డైలాగ్ కూడా ఉంది దీనికి ముందు. సో అంటే చాలా కథ అది చెప్తా ఉంది. యుద్ధం అనేది ఇక్కడ చాలా ప్రధానంగా కనిపిస్తుంది ఈ సినిమాలో. దేనికోసం ఆ యుద్ధం అనేదే ఆసక్తికరం అని చెప్పాలి. ఇక అందులో భాగంగా మరొక హీరోయిన్, సో అక్కడ సంయుక్త ఒక వారియర్ లాగా, ఒక యోధురాలి లాగా కనిపిస్తే ఈమె ఒక రాకుమారి లాగా కనిపిస్తుంది. నభా నటేష్ మరొక హీరోయిన్. మరి హీరో తోటి ప్రేమలో పడేటువంటి పాత్ర ఏమో అని చెప్పేసి మనకి దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆమె ఒక యువరాణి మాదిరిగా ఆమె చుట్టూ పరిచారకులు లేదా చెలికెత్తులు కనిపిస్తూ ఉన్నారు. సో ఈమె పాత్ర ఏంటి? రెండు భిన్నమైనటువంటి పాత్ర మనకు కనిపిస్తున్నాయి కథానాయకులు. ఒకరు యోధురాలు, ఒకరు యువరాణి. సో అట్లా ఆ యుద్ధంలో తను ఇక్కడ మనం చూస్తే విజువల్ బ్యూటీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది ఈ సినిమాలో. సో ఇక్కడ ఒక వంతెన కనిపిస్తుంది. వంతెన మీద కొంతమంది భటులతోటి కథానాయకుడు నిఖిల్ యుద్ధం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి సన్నివేశం కనిపిస్తూ ఉంది. సో తన గ్రామాన్ని అలాగే తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఆ యోధుడు ఏం చేశాడు అనేది ఇక్కడ, అంటే ప్రత్యర్థుల నుంచి ఎలా కాపాడుకున్నాడు అనేది ఇది ఇందులో కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో అంటే యుద్ధ రంగంలో ఉన్నాడు తను, అందుగురించే ఆ కవచాలు, కిరీటాలు పెట్టుకొని ఉన్నాడు. ఏమవుతాడు చివరికి ఈ యోధుడు? సో తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం ఏమవుతాడు అనేది ఇది ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. సో అలాగే ఒక ప్రత్యర్థితోటి తలపడుతున్నటువంటి నిఖిల్. సో ఇది మొత్తం ఈ సినిమాకి సంబంధించినటువంటి అంతిమంగా బహుశా ఈ టీజర్లో ప్రకారం చూసిన ఒక సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారం చూసిన ఇది క్లైమాక్స్ లో వచ్చేటటువంటి సన్నివేశాలేమో అని అనిపిస్తుంది. ఈ ముందు చూసినటువంటి ఈ కిరీటం పెట్టుకొని, ఈ కవచం పెట్టుకొని ఉన్నటువంటి ఇది కానీ, సో ఇది కానీ, సో మొత్తం ఇది క్లైమాక్స్ కి సంబంధించినటువంటి పోరాట సన్నివేశాలేమో అని చెప్పేసి మనకు అనిపిస్తా ఉంది. సో ఇక చూస్తే మనం ఈ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం పనిచేసిన వాళ్ళు ఎవరు ఏంటి ఈ సినిమాకి చూడొచ్చు. భరత్ కృష్ణమాచారి ఫిలిం ఇది. సో ప్రొడ్యూసర్స్ భువన్ అండ్ శ్రీకర్. ఇంతకు బ్యానర్ ఠాగూర్ మధు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తూ ఉండటం మనకు కనిపిస్తోంది. పిక్సెల్ స్టూడియోస్ ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ వచ్చి పిక్సెల్ స్టూడియోస్, దానికి సంబంధించినటువంటి భువన్ అండ్ శ్రీకర్ ప్రొడ్యూసర్స్. అలాగే దీనికి డిఓపి వచ్చి మనకి రాజమౌళితోటి అనేక సినిమాలకి ట్రావెల్ అయినటువంటి సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ డిఓపిగా కనిపిస్తున్నాడు. ఇక మ్యూజిక్ రవి బస్రూర్. కేజీఎఫ్ లాంటి సినిమాలకి మ్యూజిక్ అందించినటువంటి రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఎడిటర్ తమిరాజు, మనకి ఇప్పుడు బాగా బిజీగా ఉన్నటువంటి చాలా టాలెంటెడ్ ఎడిటర్ తమిరాజు ఉన్నాడు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అంటే మనం ఆర్ట్ డైరెక్టర్ అంటాం. సో చూస్తే ప్రభాహరన్ రవీందర్ అంటే రవీందర్ రెడ్డి. సో ఆయనతో పాటు ఎం ప్రభాకరన్ ఏమో ఒక ప్రభాహరన్ అని ఉంది. సో ఇద్దరు ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసాడు మనకు కనిపిస్తుంది. ఇక డైలాగ్స్ వచ్చి విజయ్ కామిశెట్టి. సో విజయ్ కామిశెట్టి డైలాగ్ ఈ సినిమాలో మనం చూస్తే ఈ టీజర్ లో డైలాగ్స్ కూడా చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ఖచ్చితంగా అవి ఒక సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అవుతాయని చెప్పేసి నాకైతే అనిపించింది టీజర్ చూసిన తర్వాత. ఇక లిరిక్స్ వచ్చేసి శివశక్తి దత్తద గారు, సో దివంగతులు అయిపోయారు, కీరవాణి గారి నాన్నగారు. సో ఆయన రాసినటువంటి పాటలు బహుశా అవి శ్లోకం రూపంలో ఉంటాయో నేను అనుకుంటున్నాను. రామజోగయ్య శాస్త్రి, అలాగే కేకే కృష్ణకాంత్. సో ముగ్గురు ఈ సినిమాలో
లిరిక్స్ రాశారు పాటలు. సో యాక్షన్ వచ్చేసి మన కింగ్ సాల్మన్, సో నేషనల్ అవార్డు విన్నర్, RRRకి అలాగే బాహుబలికి నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మన్, అలాగే స్టంట్ శివ, జాషువా, సో ముగ్గురు దీనికి పనిచేశారు. ఇక డ్యాన్స్ కొరియోగ్రఫీ వచ్చేసి విజయ్ బిన్ని, భాను, ఇద్దరు కూడా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్సే. సో అట్లా ఇలాంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. సో ఇక్కడ మనం చూడవచ్చు కింద ఏ భాషలో ఈ సినిమా రిలీజ్ అవుతుందో కూడా. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఈ మామూలుగా యూజువల్గా మనం పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అయ్యేటువంటి లాంగ్వేజెస్. వీటితో పాటు మరో 3 విదేశీ భాషల్లో, చైనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, స్పానిష్ లాంగ్వేజ్లో, అరబిక్ లాంగ్వేజ్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉండటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. సో ఇన్ని మొత్తానికి చాలా విశేషాలతో స్వయంభూ అనేటువంటి సినిమా చాలా ప్రామిసింగ్ అనిపిస్తూ ఉంది. ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కే కాకుండా పాన్ ఇండియా ఆడియన్స్కి ఈ సినిమా, అలాగే ఏదైతే ఈ 3 భాషలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారో అందరికీ కూడా ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా ఇస్తుందని చెప్పేసి ఆ నమ్మకం అయితే కలుగుతుంది. టీజర్ చూసిన తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాతోటి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొడతాడు అనేటువంటి నమ్మకం కూడా కలుగుతుంది. మరి చూద్దాం. సో ఏప్రిల్ 10వ తేదీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని నమోదు చేస్తుందో లెట్ us wait and see.